ఇది S26 Ultra, దీంట్లో One UI 8.5 ఉంది. ఇది Z Fold 8 Ultra, దీంట్లో One UI 9.0 ఉంది. అండ్ ఆల్సో ఇది Android 16 తో వస్తుంది, ఇది Android 17 తో వస్తుంది. ఈ 8.5 కి 9 కి అలానే Android 16 కి 17 కి అసలు ఏ డిఫరెన్స్ వచ్చాయి, ఏ మేజర్ అప్డేట్స్ వచ్చాయి, చిన్న అప్డేట్స్ ఏంటో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా. ఈ 9.0 అనేది ప్రతి సామ్సంగ్ మొబైల్ కి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు 10 నుంచి 15,000 మొబైల్లో కూడా 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారంటే సో మీకు ఖచ్చితంగా ఈ One UI 9.0 వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే 6 years ఏ అప్డేట్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తాయి మీకు. సో క్లియర్ గా చూద్దాం అసలు ఏం డిఫరెన్స్ లో. ఫస్ట్ అప్డేట్ చాలా చిన్న అప్డేట్. ఇది మామూలుగా మీడియా ప్లేయర్ ఉంటుంది కదా, మనం సాంగ్స్ ప్లే చేసేటప్పుడు. ఇదండి స్పాటిఫైలో ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసాను అనుకోండి, 8.5 లో చూపిస్తా. ఫస్ట్ మీకు ఇలా చూసినప్పుడు వేవ్ ఒక్క కలరే వస్తుంది కదా. ఇప్పుడు అదే మనం 9 విషయానికి వస్తే ఇక్కడ చూడండి, సేమ్ వేవ్స్ చాలా కలర్స్ లో వస్తున్నాయి. కొంచెం అట్రాక్టివ్ గా మార్చారు అంతే. లాక్ స్క్రీన్ లో చూపిస్తా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి. ఇది లాక్ స్క్రీన్ కదా, ఇదండి ఈ నవ్ బార్ లో అసలు కనబడట్లేదు ప్లే అవుతున్నప్పుడు. ఇక్కడ 8.5 లో, కానీ దీని నవ్ బార్ చూడండి, వేవ్స్ చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ ఆల్సో పెద్దది చేసినప్పుడు కూడా డ్యూయల్ కలర్ వస్తుంది 9.0 లో, అంతే డిఫరెన్స్. దానికి మించి ఏం లేదు. నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ లో ఇక్కడ కొన్ని కస్టమైజ్ ఆప్షన్స్ తీసుకొచ్చాడు, మనం ఎలానో పెట్టుకోవచ్చు 9.0 లో. ఫస్ట్ 8.5 లో ఇది ఉందిగా, మనం దీన్ని ఎటు చేంజ్ చేయలేం, పైకి కిందకి చేసుకోగలమే కానీ సైజుని మనం మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రైట్నెస్ బార్ ని నేను చిన్నది చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇంత అవసరం లేదు, లేదా నేను హారిజెంటల్ గా చేద్దాం అనుకుంటున్నా, చూసారా చేంజ్ అవ్వట్లేదు, అది ఆడికి ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎలానో చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు దీన్ని వెర్టికల్ గా చేంజ్ చేస్తాను. సో వెర్టికల్ గా మారిందా, కుదరకుంటే హారిజెంటల్, అలాగా ప్రతి దాన్ని చిన్నదిగా చేసుకోవచ్చు, పెద్దదిగా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో అలా చేంజ్ చేసుకోవచ్చు 9.0 లో. ప్రతి దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కంట్రోల్ ప్యానల్ లో. నెక్స్ట్ మన లొకేషన్ యాక్సిస్ ఒక బ్లూ డాట్ ఇచ్చాడు, క్లియర్ గా ఏ అప్లికేషన్ మన లొకేషన్ యూజ్ చేసుకుంటుందో మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను రెండిట్లో మ్యాప్స్ ఓపెన్ చేసి చార్మినార్ అని సెర్చ్ చేస్తాను. రెండిట్లో చార్మినార్ పెట్టా కదా, ఒకసారి క్లోజ్ చేసాం అనుకోండి, ఇక్కడ కిందగా అన్నాం అనుకోండి, ఇక్కడ బ్లూ డాట్ చూపిస్తుంది చూడండి 9.0 లో. కానీ దీంట్లో చూపించట్లేదు, నార్మల్ గా లొకేషన్ యాక్సిస్ అని చూపిస్తుంది, కానీ దాన్ని మనం క్లిక్ చేసినా ఏమీ రాదు. ఇక్కడ 8.5 నేను క్లిక్ చేస్తాను, నాకు అక్కడ ఏమీ రావట్లేదు. కానీ 9.0 లో నేను ఆ బ్లూ డాట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, లొకేషన్ దాని మీద, ఇక్కడ నాకు ఏ యాప్స్ ఇక్కడ లొకేషన్ యూజ్ చేసుకుంటున్నా ఇవన్నీ చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మ్యాప్స్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ రీసెంట్ యాప్స్ ఏమి యూజ్ చేసేవి కూడా ఇక్కడే వస్తుంది. రీసెంట్ యాక్సెస్ అని ఉంది కదా, దీని క్లిక్ చేసాం అనుకోండి, ప్రతి ఒక్కటి వచ్చేస్తాయి. ఈ మ్యాప్స్ పక్కకి తీయేస్తాయి మీకు క్లియర్ గా అర్థమవడానికి. సో ఈ అప్లికేషన్స్ అన్ని రీసెంట్ గా నా లొకేషన్ యాక్సెస్ చేసి ఇక్కడ కనిపించేవి ఈ లొకేషన్ యాక్సెస్ చేసి, అలానే SMS లు ఇవన్నీ ఇంతకు ముందు మనం సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఏంటంటే ఈజీగా ఇచ్చేసాడు. పైన నోటిఫికేషన్ బార్ లో కనబడుతుంటది, దాని మీద క్లిక్ చేసి ఏ అప్లికేషన్ ఏది యూజ్ చేస్తుంది, ఫోటోస్, కాల్స్, మన క్యాలెండర్, ఆ లొకేషన్, ఏ అప్లికేషన్ ఏది యూజ్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇది కొత్తగా ఇచ్చారు కొంచెం సెక్యూరిటీ పెంచడానికి. అండ్ ఆల్సో ఇంకోటి కూడా సెక్యూరిటీ కోసం ఒకటి ఇచ్చారు, చాలా బాగా నచ్చింది నాకు. సెట్టింగ్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఏ అసిస్టెంట్ యాక్టివిటీ అని వచ్చింది. ఇక్కడ మనం ఏ యాప్స్ యూజ్ చేస్తుంటాం కదా, వాటికి మనం యాక్సెస్ ఇస్తాం కొన్నిటికి అసిస్టెంట్స్ కి. సో అవి ఏ అప్లికేషన్ యూజ్ చేసేయి, అప్లికేషన్ యూజ్ చేసి ఏమేం చేసేయి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. ఆ యాక్టివిటీ అంతా ఉంటుంది. ఇప్పుడు పర్ప్లెక్సిటీ, గూగుల్, ప్రస్తుతానికి ఏ యాక్టివిటీ యూజ్ చేయలేదు నేను, సో అందుకు నో యాక్టివిటీ అని ఉంది. సేమ్ గూగుల్ కూడా 8.5 లో అసలు ఆప్షనే లేదు. అది నేను చూపిస్తా చూడండి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తున్నాను. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే నాకు ఆప్షన్ లేదు చూడండి, దీనిలాగా ఇక్కడ ఏ అసిస్టెంట్ అండ్ యాక్టివిటీ అని ఉంది కదా, దీనికి ఇంటర్నెట్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ అని ఇచ్చాడు. సో ఇదేం లేదు, సింపుల్ గా ఇంటర్నెట్ లో ఏం జరుగుతుంది, ఏం బ్లాక్ చేశారు, సో ఏమన్నా మిస్లేనియస్ ఉంటాయి కదా, అవన్నీ బ్లాక్ చేసేది ఇది. వీళ్ళు కొత్తగా ఈసారి ఏ అసిస్టెంట్ ఏం చేస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ లో మాక్సిమం మనకి ఏ అసిస్టెంట్ వచ్చేస్తుంది ఫోన్ లో, మీరు ఇది ఆర్డర్ పెట్టు అని దానికి చెప్పేస్తే అదే ఆర్డర్ పెట్టేస్తుంది కూడా. సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుద్ది, కొంచెం ఫ్యూచర్ కోసం తీసుకొచ్చేది ఇది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కెమెరాలో తీసుకొచ్చాడు, అది కూడా ప్రో వీడియోలో. మనం కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ మోర్ లోకి వెళ్ళాం అనుకోండి, ప్రో వీడియో అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, మనం మామూలుగా FPS పెట్టుకుంటాం ఎంత FPS లో రికార్డ్ అవ్వాలి అని చెప్పి, దానికి ప్రో వీడియోలో ఈసారి చాలా బాగా ఇచ్చాడు కస్టమైజేషన్. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 120 FPS ఇచ్చాడు, 60 ఇచ్చాడు, 48 ఇచ్చాడు, అలానే 30, 24 FPS లో కూడా సినిమాస్ తీస్తుంటారు 24 FPS స్టాండర్డ్ వీడియోస్. సో అలాంటివన్నీ ఏ FPS లో కావాలన్నా పెట్టుకోవచ్చు మీరు తీయడానికి. ఇది ప్రో వీడియోలో మాత్రమే ఉంటుంది, కానీ 8.5 లో ఈ ఆప్షన్ లేదు. ఇది 8.5 ది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్రో వీడియోలోకి వెళ్ళానా, ఇక్కడ చూడండి FPS మీద క్లిక్ చేసినప్పుడు జస్ట్ 120, 60 అండ్ 24 అక్కడ వరకే ఉంది. కానీ ఈసారి కింద 100 FPS ఒకటి యాడ్ చేశాడు, 50 FPS, 25 FPS ఇవన్నీ యాడ్ చేశాడు ఎక్స్ట్రాగా. అండ్ ఈ మధ్యలో 48 FPS కూడా ఇరికిచ్చాడు. సో ఇలాగా మనకు కావాల్సిన FPS లో మీరు ప్రో వీడియోస్ లో తీసుకోవచ్చు. మాన్యువల్ గా వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత అసలు హైలైట్ ఫీచర్, నాకు మొత్తానికి ఈ 9.0 లో హైలైట్ అనిపించింది ఫీచర్ ఇది. నేను గెలాక్సీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాంగ్ ఫార్మేట్ వీడియో తీస్తాం 16:9 యూట్యూబ్ కి తీసినట్టు, ఓకేనా, దాంట్లో 2-3
ముగ్గురు ఉంటారు, వాళ్ళంతా కాకుండా మీరు ఒక్కటే ఫ్రేమ్ లో ఉండాలి, మిగతా అందరూ లేకుండా. మీరు ఎటు వెళ్ళినా కానీ అది మూవ్ అవుతుంది. నేను ఇదంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ Z Fold 8 Ultra వీడియోలో. అది ఎలా కావాలన్నా అలా ట్రాక్ చేస్తుంది. అసలు ఎంత బాగా చేస్తుందంటే ఈవెన్ మా వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు ట్రాక్ చేయడానికి. అసలు ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్లు, అడోబీ ప్రీమియర్ ప్రో ఇవి కూడా కష్టపడతాయి, కానీ చాలా ఈజీగా చేస్తుంది. మీరు ఒక లాంగ్ వీడియో తీసుకొని డాన్స్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ముగ్గురు డాన్స్ చేస్తా ఉన్నారు, కానీ మీ ఒక్క వీడియోనే మీరు కట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అలాంటివి పెట్టుకోవాలనుకుంటే ఆ పర్సన్ మీద క్లిక్ చేసి మీకు ఏ రేషియోలో కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ కట్ చేస్తున్నాను, సో 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా ట్రాక్ చేస్తుందో. నేను ఎటు వెళ్తుంటే అటు మూవ్ అవుతుంది. కానీ అప్డేట్ 8.5 లో లేదు, ఓన్లీ 9.0 లో ఉంది. 8.5 లో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేసినా జస్ట్ మీకు ఆడియోని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకటే ఉంటుంది దీంట్లో. కానీ దీంట్లో పక్కన మై ఫేస్ క్యామ్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ లాక్ స్క్రీన్ లో ఒక అప్డేట్ తీసుకొచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఒక 5 టైమ్స్ పాస్వర్డ్ ని రాంగ్ గా ఎంటర్ చేశారు అనుకోండి, ప్యాటర్న్ అయినా పాస్వర్డ్ అయినా 1 minute లాక్ పడుతుంది. దాని తర్వాత 7 టైమ్స్ రాంగ్ గా ఎంటర్ చేస్తే ఇంకో 5 minutes ఎక్స్ట్రాగా లాక్ పడుతుంది ఫోన్. అండ్ ఇంకో 7 అటెంప్ట్స్ మిగిలి ఉంటాయి మీకు. ఆ 7 అటెంప్ట్స్ లోపల మీరు కరెక్ట్ గా పాస్వర్డ్ ఎంటర్ చేయకపోయారు అనుకోండి, మీ ఫోన్ అనేది పర్మనెంట్ గా లాక్ అయిపోద్ది. ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే చేసేది చూడండి, పర్మనెంట్ గా లాక్ అయిపోద్ది మొబైల్. అప్పుడు మీరు సర్వీస్ సెంటర్ కి ఇలాంటి దగ్గరికి వెళ్ళి మొబైల్ అన్లాక్ చేయించుకోవడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో అది చాలా పెద్ద ప్రాసెస్. మీకు పాస్వర్డ్ తెలిసినా దాని తర్వాత మీరు అన్లాక్ చేసుకోలేరు. ఇది మెయిన్ గా ఎవరికైనా చిన్నపిల్లలకి మొబైల్ ఇస్తుంటారు కదా, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాంగ్ ప్యాటర్న్ ఎంటర్ చేశారు అనుకోండి ఎక్కువ సార్లు, అప్పుడు పర్మనెంట్ గా మొబైల్ లాక్ అయిపోద్ది. మొత్తం 14 అటెంప్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో 14 అటెంప్ట్స్ అంటే చాలా ఎక్కువ. మధ్యలో టైం గ్యాప్స్ కూడా ఉంటాయి. 5 టైమ్స్ రాంగ్ ఎంటర్ చేస్తే 1 minute పడుతుంది, మళ్ళీ 2 టైమ్స్ రాంగ్ ఎంటర్ చేస్తే మళ్ళీ 5 minutes పడుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా టైం పెరుగుతూ ఉంటుంది. అలా 12 అటెంప్ట్స్ కానీ రాంగ్ గా ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు 24 hours లాక్ పడిపోద్ది మొబైల్. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 2 అటెంప్ట్స్ కానీ రాంగ్ గా ఎంటర్ చేశారు అనుకోండి, 12 అటెంప్ట్స్ తర్వాత 2 అటెంప్ట్స్ మొత్తం కలిపితే 14 అటెంప్ట్స్, అప్పుడు మొబైల్ పూర్తిగా లాక్ అయిపోద్ది. సో ఇది ఒకటి. ఈ అప్డేట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఇంట్లో లేనప్పుడు చేసేయచ్చు. 2 రోజులు వాళ్ళకి మొబైల్ ఇచ్చి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు పూర్తిగా లాక్ అయిపోవచ్చు వాళ్ళకి ప్యాటర్న్ కానీ తెలియకపోతే. సో ఇది ఒక కొత్త అప్డేట్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ అప్డేట్ సెట్టింగ్స్ లో వచ్చింది. సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు పైన కనపడుతుంది మీకు వారంటీ అండ్ కేర్ అని చెప్పి. అది 8.5 లో లేదు చూడండి, కనెక్షన్స్ పైన. ఈ వారంటీ అండ్ కేర్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీకు డయాగ్నోసిస్ అని కనపడుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మొబైల్ మొత్తం టెస్ట్ చేస్తుంది, అది మొత్తం రన్ చేస్తుంది. ఇక్కడే ఉన్నాయి చూడండి, బ్యాటరీ స్టేటస్, NFC, సిమ్, మొబైల్ నెట్వర్క్ ని, సెన్సార్ని, ఇలా టోటల్ గా 20 టెస్టులు చేస్తుంది. మీరు ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నా మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఆ టెస్ట్లన్నీ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని. ఇక్కడ బటన్స్ క్లిక్ చేయమంటది, సైడ్ బటన్స్ ప్రతి ఒక్కటి. మొబైల్ వైబ్రేట్ చేస్తుంది చూడండి, ఇలా ప్రతి టెస్ట్ చేస్తుంది. స్పీకర్ ప్రతి ఒక్కటి, టచ్ ఎలా బంద్ చేస్తుందో కూడా తెలుసుకోవచ్చు. మొత్తం అన్ని బార్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చుంటాడు, రిక్వెస్ట్ రిపేర్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసి అనుకోండి, సామ్సంగ్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి మనం కస్టమర్ కేర్ ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా చాలా ఉంటాయి. కొత్తగా ఇచ్చేవాడు వారంటీ అండ్ కేర్ అని చెప్పి, చాలా యూజ్ అవుతుంది ఇది మాత్రం. ఇవి One UI 8.5 కి One UI 9.0 కి డిఫరెన్స్. సో కొన్ని డిఫరెన్స్లు బాగున్నాయి, కొన్ని అసలు పెద్ద డిఫరెన్స్ లే అనిపించలేదు. ఈ 9.0 ఎప్పుడు వస్తుంది అంటే, ప్రెసెంట్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ Z Fold 8 Ultra కి, Z Fold 8 కి అండ్ Z Flip 8 కి, ఈ మూడింటికి వచ్చేసింది ఆల్రెడీ. ఈ S26 సిరీస్ ఉంది కదా, S26 Ultra, S26 Plus, S26 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లో రావచ్చు. మిగతా మొబైల్స్ అన్నిటికీ సెప్టెంబర్ తర్వాత ఈ ఇయర్ ఎండ్ లోపలైనా లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అయినా రావచ్చు. మీ దగ్గర కొంచెం ఓల్డ్ మొబైల్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా పట్టచ్చు. సో ప్రతి ఒక్కరికి అప్డేట్ అయితే వస్తుంది, రెండు వస్తాయి. Android 17 వస్తుంది అండ్ One UI 9.0 కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న సామ్సంగ్ మొబైల్ కూడా ఇప్పుడు 6 year Android అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో మీ అందరికీ వస్తాయి. ఈ డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు వచ్చిన తర్వాత. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.